అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్. ఈ రోజు నేను మీ ముందుకి సరికొత్త దేవాలయంతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ దేవాలయం ఎక్కడ ఉందంటే విజయనగరం జిల్లా డెంకాడ మండలం గంట్లం అనే గ్రామంలో శ్రీ శాంతి క్షేత్రంగా పిలువబడే శ్రీ మత్తూరి వెంకటేశ్వర స్వామి ఆలయం అండి. ఈ ఆలయం ఏ విధంగా ఉంది, దర్శనాలు టైమింగ్స్ ఏంటి, అవన్నీ ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పదండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం టెంపుల్లో ఎంట్రీ అవ్వగానే చెప్పులు విడుచుకునే స్టాండ్ ఉంటుందండి, అక్కడ చెప్పులు విడాలి. తర్వాత మనకి కొబ్బరికాయలు కొట్టు స్థలం అని బోర్డు కనిపిస్తుంది కదా, ఆ యారో మార్క్ కుండా మనం లోనికి వెళ్దాం. మనకు ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టు స్థలం అని ఉంది కదండి, అక్కడే ఫస్ట్ చిన్న టెంపుల్ నిర్మిద్దాం అనుకున్నారంట. అక్కడే శంకుస్థాపన చేసి చిన్న టెంపుల్ గా పెడదాం అనుకున్నారు. కానీ పెద్ద సిద్ధాంతి గారు ఇప్పుడు రాబోయే కాలంలో ఈ క్షేత్రం చాలా అభివృద్ధి చెంది చాలా ప్రసిద్ధి చెందుతుంది, చిన్న టెంపుల్ కాదు పెద్ద టెంపుల్ కట్టండి అని చెప్పారంట. ఈ ప్లేస్ లోనే చిన్న మండపాన్ని ఏర్పాటు చేసి అందులో వెంకటేశ్వర స్వామిని పెట్టి ఇది ఇక్కడ కొబ్బరికాయలు కొట్టు స్థలంగా ఏర్పాటు చేశారండి. ఆ తరువాత పక్కనే పెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అయితే నిర్మించారండి. పదండి మనం ఆ ఆలయం ఏ విధంగా ఉందో చూద్దాం. మీరు చూస్తున్నారు కదండి, ఈవిడే ఎంత అద్భుతమైన టెంపుల్ ని నిర్మించారండి. నిజంగా ఈ టెంపుల్ ఎంత బాగుందంటే చుట్టూ పచ్చదనంతో రకరకాల పువ్వుల మొక్కలతో చుట్టూ మామిడి చెట్లు మధ్యలో నిర్మించారండి ఈ టెంపుల్ ని. నిజంగా చాలా ఆహ్లాదకరంగా ఉందండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకునండి. మళ్ళీ తర్వాత 12 నుంచి 2 వరకు రెస్ట్ అండి, అంటే బ్రేక్. మళ్ళీ తర్వాత 2 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఉంటుందండి. ఈ టెంపుల్ ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే ఈ టెంపుల్లో మనం ఏ సేవ అయినా సరే అన్ని ఫ్రీగానే చేయొచ్చండి, ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణం అవనివ్వండి, అర్చన అవనివ్వండి, అభిషేకం అవనివ్వండి, ఏదైనా సరే అన్ని ఫ్రీగానే చేస్తారండి. మనకి ఇక్కడ నోటీస్ బోర్డులు కూడా ఉంటాయి, మీరు అది కూడా చూపిస్తాను మీకు. ఎందుకో తెలుసండి ఈ టెంపుల్ కి ఇంత విశిష్టత. ఎందుకంటే ఏ ఎండోమెంట్ సంస్థ ఆధీనంలో ఇది లేదు, అంటే ఏ దేవాదాయ శాఖ వారు ఇవ్వలేదండి ఈ టెంపుల్ ని. కేవలం శ్రీ శాంతి క్షేత్రం వారే ఒక ట్రస్ట్ కింద దీన్ని నడిపిస్తున్నారండి. అందుకనే ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. లేకపోతే ఇంత అద్భుతమైన టెంపుల్ ని దేవాదాయ శాఖ వారే తీసుకున్నారని అనుకున్నాం. పంతులు గారిని అడిగితే అన్ని వివరంగా చెప్పారు. మనకి ఈ లోనకి వెళ్ళగానే ఫస్ట్ వినాయకుడు అండి, ప్రథమ పూజ్యుడైన వినాయకుడు నమస్కరించుకుని, అదిగో చూసారు కదా ఎంతో చక్కగా కనులు విందుగా ఎంతో బాగున్నారండి వెంకటేశ్వర స్వామి. పక్కనే పద్మావతి అమ్మవారు. టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుందండి. ఇంకో మనకి ఇక్కడ రాసి ఉన్నాయన్నమాట అన్నిని. ఇక్కడ అన్ని ఫ్రీ సేవలని చెప్తున్నారు. చాలా బాగుందండి టెంపుల్ అయితే. ఎంత పెద్ద టెంపుల్, చాలా అద్భుతమైన టెంపుల్ అన్నమాట. చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్నవారంతా ఈ ఆలయాన్ని దర్శించుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఈ ఆలయాన్ని చూసుకుంటున్న ట్రస్ట్ వారు ఒక మంచి పని అయితే చేశారండి. అదేంటంటే ఈ ఆలయం ఇంత పెద్దగా నిర్మించినందుకు, ఇందులో వెంకటేశ్వర స్వామిని పెట్టినందుకు టీటీడీ వాళ్ళు వచ్చి మా అధీనంలో పెట్టండి, మేము దీని అన్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని మేము అన్ని చక్కగా చేస్తాము, మీకు ఏ ఇబ్బంది కలగకుండా దేవాదాయ శాఖ వాళ్ళు చూసుకుంటారు అని చెప్పారంటండి. అస్సలు ఒప్పుకోలేదంట, వద్దండి మేమే మా ట్రస్ట్ ద్వారానే మేము చూసుకుంటామని చెప్పారంట. నిజంగా అన్ని టెంపుల్స్ కూడా దేవాదాయ శాఖకి వెళ్లకుండా ఎవరైతే నిర్మించారో వాళ్లే చక్కగా చూసుకుంటే భక్తులకి భగవంతుడు ఎప్పుడు దగ్గరగానే ఉంటాడండి. ఈ దేవాదాయ శాఖ వచ్చిన కానించి మనం ఏదైనా టెంపుల్ కి వెళ్ళాలంటే ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంటే గానీ మనకి దర్శనాలు బేగవ్వవు. పోనీ ఉచిత దర్శనం ఉంది కదా అని వెళ్తే గంటలు తరబడి అష్ట కష్టాలు పెట్టి భక్తులకి చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ భగవంతుడి నుంచి దూరం చేయడం తప్ప ఏమీ లేదు ఈ దేవాదాయ శాఖ వాళ్ళు చేసేది. ఇలా దూరంగా అవడం వల్ల చాలా మంది మన మతం నుంచి వేరే మతానికి మారిపోవడానికి అవకాశం అయితే చాలా ఉందండి. ఎవరైనా సరే ఈ విధంగా ఈ క్షేత్రాన్ని ఆదర్శంగా తీసుకుంటే మాత్రం మన టెంపుల్స్ చాలా బాగుంటాయి. ఈ గుడి ఎంట్రన్స్ లోకి వెళ్ళగానే మనకి ఫస్ట్ కనిపించేది అన్నమయ్యాచార్యులండి.
తరువాత దేవుని దర్శించేసుకున్నాక టెంపుల్ వెనకాల రామానుజాచార్యుల వారు కూడా ఉంటారండి. వీరిద్దరిని తప్పకుండా దర్శించుకోండి. టెంపుల్ చుట్టుపక్కల ఏ విధంగా ఉందో మీరే చూడండి. చూసారు కదండి, చుట్టూ గార్డెన్ తో ఎంత నీట్ గా ప్రశాంతంగా ఉందో. ఇదే నేను మీకు చూపించాలనుకున్న వీడియో. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు.